మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. జైలు కావాలన్నా గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు, ఒక్కో పోస్టుకు 30 లక్షల డిమాండ్, డెమో మార్కులు వేయిస్తామని ఆశలు, 1:2 జాబితాలోని అభ్యర్థుల టార్గెట్, ఆందోళన బాటలో అభ్యర్థులు, ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా, సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు, ట్రిబ్ వ్యవహారంపై అనుమానాలు, కట్ ఆఫ్ మార్కులు ప్రకటించని ట్రిబ్, ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోయినా ఆందోళన, ఆర్టీఐ కింద కోరిన స్పందన కరువు. అండ్ అట్లనే సార్ ప్రజాస్వామ్యం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అరెస్టులు చేసారు, ఈ ధర్నా చౌక్ క్లోజ్ చేసారు, ఎవరు కూడా ధర్నా చేయడానికి వీల్లేదు, ధర్నా చేస్తే లాటరీ చార్జ్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయడం ఏందో ఆశ్చర్యంగా కనబడుతుంది సార్. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయడం ఏందో నాకు అర్థమైతలేదు. అశోక్ సార్ తెలుసు కదా మీకు, నిరుద్యోగుల కోసం కొట్లాడిండు, 46 జీవో గురించి కూడా అండగా ఉంటామని చెప్పి ఈ గ్రూప్స్ ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటాడు అశోక్. ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశాడు. బల్మూరి వెంకట్ కూడా దీనికోసం కొట్లాడిండు, మంచి మిత్రుడు. బల్మూరి వెంకట్ అశోక్కి మంచి మిత్రుడు. సో మంచి మిత్రుడు అయ్యుండి కూడా బల్మూరి వెంకట్ ఎప్పుడైతే ఎమ్మెల్సీ వచ్చిందో అప్పుడు నిరుద్యోగుల కష్టాలు ఊసైన ఎత్తుతుండా, అసలు దాని గురించి మాట్లాడుతుండా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుండా? ఎమ్మెల్సీ రాగానే అంటే మీరందరూ పదవుల కోసం ఇన్ని రోజులు కొట్లాడింది అనేది ఒక డౌట్ రేజ్ అవుతుంది. ఈ మాట నేను అంటలేను, బల్మూరి వెంకట్ అన్న, నిరుద్యోగులే అంటారు. మీరు సమాధానం చెప్పాలి దీనికి. ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇప్పుడు నిన్న అశోక్ సారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ఐసీయూలు ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి ఆయన కూడా చూడండి పట్టించుకుంటుండా? సో ఈ ప్రభుత్వంలో కూడా ఈ దుస్థితి ఏంది? ప్రజాస్వామ్యం అన్నారు కదా, ఎవరు అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది. ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా దీక్షలు చేయొచ్చు. ఇదే ధర్నా చౌక్ క్లీన్ చేసి పెట్టారు కదా, కుర్చీలేసి నీళ్లు తాగాలి, ధర్నా చేసిన వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి. మన ధర్నా చౌక్లో మరి అశోక్ సార్ ధర్నా చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆయన ఎక్కడుంటే అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. జైల్లో కూర్చున్నా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటుండు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. మరి ఏ రకంగా చూడొచ్చు? కావాలనే ఎందుకు గొడవలు పెంచుతున్నారు? ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య, కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులే కారణం, మృతురాలి కుటుంబ సభ్యుల ఆరోపణ. హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్టల్లో ఘటన, పోస్టుమార్టం తర్వాత ములుగు జిల్లా వెంకటాపురానికి మృతదేహం తరలింపు. కాంగ్రెస్ నేత కుమారుడి వేధింపులు కారణమట. అమ్మాయిని బతకనియరు. అందుకే చెప్తా, ప్రతి ఒక్క అమ్మాయి రుద్రకాళిలాగా ఉండాలి, ఎవ్వడికి భయపడద్దు, తిరగబడాలి, అన్నపూర్ణ అవ్వాలి. అట్లాగే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తిరగబడాలి. సో మెత్తగా ఉంటే నడవదమ్మా ఆడపిల్లలు ఈ రోజులా, అస్సలు నడవదు. స్ట్రాంగ్ ఉండాలి, మెంటల్ స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉండాలి. మన జోలికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా వదలదు, చీల్చి చెండాడాలి. భయమే సగం కారణం, ఇటువంటి ఆత్మహత్యలకు భయమే కారణం. చచ్చేంత ధైర్యం ఉన్నప్పుడు ఆ ధైర్యం అనేది బతకడంలో చూపించాలి, సావడంలో కాదు. ఘోరం ఇది. దయచేసి ఆ కాంగ్రెస్ నేత కొడుకెవడో, కాంగ్రెస్ ప్రభుత్వము ఎటువంటి హెచ్చులకు పోకుండా ఆ కాంగ్రెస్ పార్టీ నేత ఎవరైతే పేరు రాయలేదు, బట్ ఆ నేత కొడుకు మీద సరైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను చెప్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. జైలు కావాలన్నా గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు, ఒక్కో పోస్టుకు 30 లక్షల డిమాండ్, డెమో మార్కులు వేయిస్తామని ఆశలు, 1:2 జాబితాలోని అభ్యర్థుల టార్గెట్, ఆందోళన బాటలో అభ్యర్థులు, ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా, సెక్రటేరియట్ ముట్టడికి సన్నాహాలు, ట్రిబ్ వ్యవహారంపై అనుమానాలు, కట్ ఆఫ్ మార్కులు ప్రకటించని ట్రిబ్, ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోయినా ఆందోళన, ఆర్టీఐ కింద కోరిన స్పందన కరువు. అండ్ అట్లనే సార్ ప్రజాస్వామ్యం అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. గత ప్రభుత్వంలో అరెస్టులు చేసారు, ఈ ధర్నా చౌక్ క్లోజ్ చేసారు, ఎవరు కూడా ధర్నా చేయడానికి వీల్లేదు, ధర్నా చేస్తే లాటరీ చార్జ్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయడం ఏందో ఆశ్చర్యంగా కనబడుతుంది సార్. కాంగ్రెస్ పార్టీ ఇట్లా చేయడం ఏందో నాకు అర్థమైతలేదు. అశోక్ సార్ తెలుసు కదా మీకు, నిరుద్యోగుల కోసం కొట్లాడిండు, 46 జీవో గురించి కూడా అండగా ఉంటామని చెప్పి ఈ గ్రూప్స్ ఎగ్జామ్ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటాడు అశోక్. ఈయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తే పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి రద్దు చేశాడు. బల్మూరి వెంకట్ కూడా దీనికోసం కొట్లాడిండు, మంచి మిత్రుడు. బల్మూరి వెంకట్ అశోక్కి మంచి మిత్రుడు. సో మంచి మిత్రుడు అయ్యుండి కూడా బల్మూరి వెంకట్ ఎప్పుడైతే ఎమ్మెల్సీ వచ్చిందో అప్పుడు నిరుద్యోగుల కష్టాలు ఊసైన ఎత్తుతుండా, అసలు దాని గురించి మాట్లాడుతుండా, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుండా? ఎమ్మెల్సీ రాగానే అంటే మీరందరూ పదవుల కోసం ఇన్ని రోజులు కొట్లాడింది అనేది ఒక డౌట్ రేజ్ అవుతుంది. ఈ మాట నేను అంటలేను, బల్మూరి వెంకట్ అన్న, నిరుద్యోగులే అంటారు. మీరు సమాధానం చెప్పాలి దీనికి.
ఆమరణ నిరాహార దీక్ష చేసి ఇప్పుడు నిన్న అశోక్ సారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ఐసీయూలు ఉన్నాడు ఇప్పుడు ఆయన. మరి ఆయన కూడా చూడండి పట్టించుకుంటుండా. సో ఈ ప్రభుత్వంలో కూడా ఈ దుస్థితి ఏంది? ప్రజాస్వామ్యం అన్నారు కదా, ఎవరు అడిగే హక్కు వాళ్ళకు ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది, ప్రశ్నించే హక్కు ఉన్నది ప్రజాస్వామ్యంలో. ఖచ్చితంగా దీక్షలు చేయొచ్చు. ఇదే ధర్నా చౌక్ క్లీన్ చేసి పెట్టారు కదా, కుర్చీలేసి నీళ్లు తాగాలి, ధర్నా చేసిన వాళ్ళకి ఇబ్బంది కావద్దని చెప్పి. మన ధర్నా చౌక్లో మరి అశోక్ సార్ ధర్నా చేస్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు? ఆయన ఎక్కడుంటే అక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండు. జైల్లో కూర్చున్నా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటుండు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిండు. మరి ఏ రకంగా చూడొచ్చు? కావాలనే ఎందుకు గొడవలు పెంచుతున్నారు?